నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒకసారి ఈ వీడియో చూడండి. హైదరాబాద్ మెట్రో రైల్ మీద కనిపిస్తున్న యాడ్ ఇది. ఒకసారి చూడండి. ఇది 1x బ్యాట్ అంట. 1x బ్యాట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ కంపెనీ. డబ్బులు తీసుకొని బెట్టింగ్లు గేమింగ్లు ఆడించే కంపెనీ హైదరాబాద్ మెట్రో రైల్ కి యాడ్ ఇచ్చింది. వాళ్ళు కూడా తీసుకున్నారు. బెట్టింగ్ వివాదం నేపథ్యంలో ఇప్పుడు మేము ఈ యాడ్ ని డౌన్ చేస్తాము అని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. హైదరాబాద్ మెట్రో మీద ఇప్పుడు చర్యలు ఉంటాయా? నటుడు అల్లు అర్జున్ సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, అందులో మోస్ట్ బెట్ కి సంబంధించిన ప్రమోషన్స్ వస్తున్నాయి. చాలా ప్రోగ్రామ్స్ ని ఇంక్లూడింగ్ బాలకృష్ణకి సంబంధించిన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ స్పాన్సర్ చేస్తున్నాయి. ఒక షో ద్వారా యాప్ అనేది పరిచయం అయింది. అన్స్టాపబుల్ షో మేడం. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ యాంకర్ గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్ గా, గోపిచంద్ సార్ గెస్ట్ గా వచ్చారు మేడం. దాంట్లో స్పాన్సర్లుగా స్ప్రైట్, రియల్మీ, ఈ ఫండబుల్8 అనే యాప్లు స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అవి చూసి ఆ ఫండబుల్8 యాప్ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మేడం. ఆడితే ముందు 10,000 పెట్టా, 18,000 వరకు చాలా 1.5 నెలలో 3 లక్షల వరకు మనకి మనీ వచ్చాయి మేడం. ఎర్న్ అయినాయి మేడం. తర్వాత పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ 1.5 పోతూ వస్తూనే 80 లక్షల వరకు అప్పులు పడిపోయారు మేడం. వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ల్లో పెద్ద పెద్ద అక్షరాలతో మనకు బెట్టింగ్ కంపెనీల యాడ్స్ కనిపిస్తాయి. షారూక్ ఖాన్ లాంటి పెద్ద స్టార్స్, భారతరత్న తీసుకున్న సచిన్ టెండూల్కర్ కూడా ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటర్స్ గా ఉన్నారు. और दूसरे जिनकी टीम यहाँ जीती है. కానీ వాళ్ళు ఇవన్నీ లీగల్ అని చెప్తున్నారు. ధోని, దినేష్ కార్తిక్, సోనూ సూద్ వీళ్ళంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని, గ్యాంబ్లింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు. బట్ లీగల్ గా చేస్తున్నాము అని చెప్తున్న వాళ్ళు. యూట్యూబ్ లో నా అన్వేషణ ఛానల్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లేవనెత్తిన చర్చ కాస్త ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పి, ఆ చర్చ కాస్త ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనే ఇష్యూని ఒక నేషనల్ ఇష్యూగా మార్చేసింది. Trouble now for Tollywood stars for going ahead and promoting betting apps. Online gambling, betting apps are now becoming a big problem, ladies and gentlemen. దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా మొత్తం 25 మంది నటీనటులు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మార్చి 19వ తేదీన హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ అయ్యాయి. మియాపూర్ కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఈ 25 మంది ప్రమోట్ చేసిన బెట్టింగ్, రమ్మీ యాప్స్ పేర్లు, వాటి వివరాలతో సహా కంప్లైంట్ చేశారు. అంతకంటే ముందు వినయ్ వంగల అనే వ్యక్తి 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. పంజాగుట్టలో నమోదైన 11 మందిలో కూడా చాలా మంది మియాపూర్లో కేసులు నమోదైన 25 మందిలో ఉన్నారు. వీళ్ళందరి మీద బిఎన్ఎస్ సెక్షన్ 318 క్లాస్ 4, 112 తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 4, ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 318 అనేది చీటింగ్ కేసు. అందులో నేరం కనుక ప్రూవ్ అయితే మాక్సిమం పనిష్మెంట్ 7 ఏళ్ల జైలు శిక్ష ప్లస్ ఫైన్. అలాగే ఐటీ యాక్ట్ కింద నేరం ప్రూవ్ అయితే కనుక మాక్సిమం 3 ఏళ్ల జైలు శిక్ష ప్లస్ ఫైన్ ఉంటుంది. నటులు రానా, ప్రకాష్ రాజ్ కలిసి జంగ్లీ రమ్మీ అనే యాప్ ని ప్రమోట్ చేస్తూ ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ A23 రమ్మీని ప్రమోట్ చేశారు. మంచు లక్ష్మి YOLO 247 ని ప్రమోట్ చేశారు. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times. రాబోయే పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లులో ఆయనకు జోడీగా నటించిన యాక్ట్రెస్ నిధి అగర్వాల్ జీత్విన్ యాప్ ని ప్రమోట్ చేసింది. Sign up now and increase your earnings with GTwin. కేసులు నమోదైన వాళ్ళలో అరెస్టులకు భయపడి హర్ష సాయి, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ ఖాన్ దుబాయ్కి పారిపోయారు అని చెప్పి మీడియాలో వస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ కూడా పరారీలో ఉన్నాడు, తప్పకుండా అరెస్ట్ చేస్తాము అని చెప్పి నూతన్కల్లో అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటించారు. సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ ఈ నెల 5వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసేది ఉంది. ప్రస్తుతం అతడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ జంగ్లీ అనే రమ్మీ యాడ్ ని ప్రమోట్ చేయడము అనేది సహజంగానే తీవ్రమైన విమర్శలకు దారితీస్తుంది. అందరినీ ఆశ్చర్యపోయేలాగా చేసింది అది. దీంతో ప్రకాష్ రాజ్ వెంటనే తన ఎక్స్ ద్వారా వీడియోని పోస్ట్ చేసి వివరణ ఇచ్చారు. And this is my reply to all those people. Yes, I did it 8 years back, but after that I have taken a conscious decision not to promote betting apps. And here I say to all youngsters, don't be a victim to such gambling because it ruins lives. Say no to betting apps.
విజయ్ దేవరకొండ, రానా వాళ్ళ టీమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో వాళ్ళు చట్టబద్ధంగా ఉన్న స్కిల్ గేమ్స్ని మాత్రమే ప్రమోట్ చేశారు. సుప్రీంకోర్టు కూడా రమ్మీని గ్యాంబ్లింగ్ కాదు అని చెప్పింది అని చెప్పి వాళ్ళు ఇలా స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ని రౌడీస్ అంటారు కదా, ఆ రౌడీ ఫ్యాన్స్ ఇదిగో ఇలా చూడండి, షారూక్ ఖాన్, ధోని, కోహ్లీ అంతా కూడా A23 అనే స్కిల్ గేమ్ ని ప్రమోట్ చేశారు. మీకు అప్పుడు కనిపించదు, మా దేవరకొండ ప్రమోట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని పెద్దగా చూస్తారు అని చెప్పి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. కేసులు నమోదైన ప్రముఖులంతా కూడా మేము బెట్టింగ్ గేమ్స్ ప్రమోట్ చేయలేదు, స్కిల్ గేమ్స్ ప్రమోట్ చేశాము, అవి లీగలే అనే వాదన బలంగా వినిపిస్తున్నారు. ఏంటి నిజంగానే వీళ్ళకు ఏ సంబంధము లేదా, ఏమీ తెలియకుండా కళ్ళు మూసుకుని ప్రమోట్ చేశారా? నిజంగా ఇవి స్కిల్ గేమ్సా? ఏంటి బెట్టింగ్ గేమ్స్ కి స్కిల్ గేమ్స్ కి తేడా ఏంటి? కోర్టు ఏం చెప్పింది? నిజంగా ఏపీ తెలంగాణలో కూడా ఇవి నిజంగా స్కిల్ గేమ్స్ ఏనా? ఏపీ తెలంగాణ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇవన్నీ కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు, ఈ యాప్స్ లో బాధితులుగా ఉన్న వాళ్ళు, సిస్టము, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాలి. వాళ్ళ దాకా ఇది రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికీ 1000 మంది చనిపోయారు అనే వార్త బాగా వైరల్ అయింది ఈ మధ్య. అయితే అఫీషియల్గా ఎవరు దీన్ని నిర్ధారించలేదు. అఫీషియల్ డేటా కూడా అలాంటి డేటా ఏది మనకు అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దీనివల్ల జరుగుతున్న నేరాలు, మరణాలకు సంబంధించి సపరేట్ డేటాబేస్ ఏది ఇప్పటిదాకా అందుబాటులో లేదు కాబట్టి. సో నంబర్ ఎంతైనా కావచ్చు, కానీ ఆత్మహత్యలు మాత్రం వాస్తవం. అది కూడా చిన్న చిన్న పిల్లలు, టీనేజర్లు, 25 ఏళ్ల లోపు వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ తప్పేమీ లేకుండా చనిపోతున్నారు. ఒక సాధారణ మొబైల్ గేమ్ అనుకుని చాలా క్యాజువల్గా ఆడడం మొదలుపెట్టి మెల్లగా డబ్బులు పెట్టి లక్షలు పెట్టేదాకా వెళ్ళిపోయి ఫైనల్గా ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాగని అన్ని ఆత్మహత్యలే లేవు, మనం షాక్ తింటాం. ఇందులో హత్యలు కూడా జరిగాయి. ఏలూరుకు చెందిన కొవ్వూరి భానుసుందర్ ఫిలిప్పైన్స్ వెళ్ళి MBBS చదువుకొని వచ్చాడు. మంచి డాక్టర్గా సెటిల్ అవ్వాల్సిన వాడు, కానీ బెట్టింగులకి అలవాటు పడి తనకు అప్పిచ్చిన వాళ్ళనే చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రమాదకరమైన ఇంజెక్షన్స్ వాళ్ళకి ఇచ్చి చంపాడు. ఏలూరు దగ్గర చోదిమెల్లకు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తికి ఒక విషపు ఇంజెక్షన్ ఇచ్చి ఈ భానుసుందరు చంపేశాడు. అతని ఇంట్లో ఉండే డబ్బుని, బంగారాన్ని కూడా ఆ తర్వాత దోచుకెళ్ళాడు. ఇంకో 2 కూడా ఇంజెక్షన్స్ ద్వారా చంపాలి అని ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు బతికిపోయారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారు. 2024 ఏప్రిల్లో ఈ ఘటన జరిగింది. మల్లేశ్వరరావు అని పోస్ట్ మాస్టర్, ఆ పోస్ట్ మాస్టర్ 63 years ఇంకా సర్వీస్లో ఉన్నాడు. అతనికి కూడా సేమ్ ఇలాగే ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేట్ చేసి చంపిన తర్వాత నగలు కూడా పట్టుకుపోవడం జరిగింది. అంటే మర్డర్ ఫర్ గెయిన్ కూడా చేయడం జరిగింది. సో బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కిల్లర్ గా మారాడు. ఈ విషవలయంలో చిక్కి స్కూల్ పిల్లలు కూడా లక్షలు పోగొట్టారు. హైదరాబాద్ అంబర్పేటలో పిల్లాడు ఇంత ఈజీగా డబ్బులు సంపాదించొచ్చా అని చెప్పి ఎవరి వీడియో చూసి నేర్చుకున్నాడు, కానీ తన తల్లి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. తల్లిని అడిగి చేశాడో లేదో కానీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసేసాడు. ఆడుతూ పోయాడు, 36 లక్షలు పోయాయి. అలాగే ఇంకొక ఇంటర్ స్టూడెంట్ తన తండ్రి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి లక్షల రూపాయలు పోగొట్టాడు. చివరికి ప్రాణాలు తీసుకున్నాడు ఏమీ చెప్పలేక. నేను గతంలో ఒక బాధితుడిని నేరుగా స్టూడియోకి తీసుకుని వచ్చి ఇంటర్వ్యూ చేశాను. అతను ఒకే రోజులో ఎలా లక్షల రూపాయలు పోగొట్టుకున్నది చెప్పాడు. మొత్తం ఎంత అప్పు చేశారు? మొత్తం 12 లాక్ అయి ఉంటుంది మేడం. 12 లక్షలు. 12 లక్షల రూపాయలు బెట్టింగుల కోసం అప్పు చేశారా? 50,000 మందో 1,00,000 మందో ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా చాలు, నీకు 50,000 ఇస్తాను, నా యాప్ని ప్రమోట్ చేయి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయిస్తున్నారు. అలా ప్రమోట్ చేస్తే నీకు డబ్బులు వస్తుంది, ఆడే వాళ్ళకు కూడా నీ వల్ల డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఇదిగో ఇలాంటి వీడియోలు చేయిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కొత్త మ్యాక్బుక్ అయితే కొన్నాను. ఎలా కొన్నానో తెలుసా? మీ అందరి ముందుకి ఒక మంచి గేమింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాను. దాని పేరే Crown 11. దాంట్లోనే నేను గేమ్స్ ఆడి మనీ అయితే ఎర్న్ చేసుకుని అయితే కొన్నాను. ఎస్, నేను 1000 రూపీస్ పెడితే నాకు 8,694 వచ్చింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మరి నేను పెట్టిన 1000 రూపాయలకి 8,000 అయితే నా దగ్గరకు వచ్చింది. నా అకౌంట్లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2,800 ఉంటే 10,400 ఉన్నాయి. 1000 రూపాయలు బెట్టింగ్ పెట్టి జస్ట్ ఒకే ఒక క్లిక్లో 8,000 వచ్చినట్లు చూపిస్తే డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా అని చెప్పి చిన్న పిల్లలు కూడా టెంప్ట్ అవ్వకుండా ఉంటారా? చివరికి చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా టెంప్ట్ అవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. డ్రాగన్ అండ్ టైగర్ అనే ఒక ఆన్లైన్ గేమ్ చూపించాడు. దాని మీద డబ్బులు వేయడం మొదలు పెట్టాను. అలా కొంచెం వేస్తూ నేను చాలా డబ్బులు లాస్ అయ్యాను. కవర్ చేద్దాం అంటూ దాదాపు 1,00,000 రూపాయల దాకా పొడగొట్టుకున్నాను. భయా సన్నీ యాదవ్ లాంటి ముదురులు అయితే డైరెక్ట్గా వాళ్ళకి 500 ఇచ్చి 5 లక్షల దాకా వసూలు చేసుకునేలాగా టెలిగ్రామ్ని ఒక అడ్డాగా చేసుకుని ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసే వాళ్ళకి కానీ ఆడే వాళ్ళకి కానీ ఇది గ్యాంబ్లింగ్, ఇలా చేస్తే డబ్బులు రావు, మోసము అనే అవేర్నెస్ ఎలా వస్తుంది? ఎంతమందికి అవేర్నెస్ ఉంటుంది?
అస్సలు ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా అదే చెప్తున్నారు, మాకు తెలియక అవేర్నెస్ లేక మేము ప్రమోట్ చేసాము అని చెప్తున్నారు. ఎందుకు ప్రమోట్ చేశారు మీరు యాప్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అవేర్నెస్ మిస్ అయింది సార్ మా అందరికీ. యాడ్ చేసిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు మీ వల్ల మనీ లాస్ అయ్యాము అని చెప్పి. ఆ లాస్ అయ్యాము అని చెప్పినప్పుడు నేను నా సొంతంగా నా టీంతో మాట్లాడి నేను వాళ్ళకి మనీ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సార్. చాలామంది చేస్తున్నారు, సో ఇది లీగల్ అని చెప్పి అనుకున్నాను, కానీ దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాకు నిజంగా చెప్తున్నాను రీసెంట్ వరకు తెలియలేదు సార్. మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని నేను మిస్యూజ్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఇది తెలిసి చేసిన మిస్టేక్ అయితే కాదు సార్. ఆడిన వాళ్ళు కూడా మాకు తెలియక అని చెప్తున్నారు, ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా మాకు తెలియక అని చెప్తున్నారు. ఇంకా ఈ అవేర్నెస్ ఎవరికి లేకపోతే ఎవరు వీళ్ళనంతా కంట్రోల్ చేయాలి? అందుకే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అయింది. నిజానికి బెట్టింగులు ఆడి ప్రాణాలు తీసుకున్న వాళ్ళవి ఆత్మహత్యలు కాదు, ఆత్మహత్యలోని అనకూడదు, అవన్నీ కూడా మర్డర్స్. దేశం మీద, దేశంలోని యువత మీద ఇండైరెక్ట్ గా జరుగుతున్న ఒక పెద్ద మారణ హోమం ఇది. దేశ యువతే అసలైన సంపద. ఈ విలువైన హ్యూమన్ రిసోర్స్ జూదగాలుగా మారిపోయి ప్రాణాలు తీయడము తీసుకోవడము చేస్తుంటే ఆ తప్పంతా కూడా జస్ట్ ఈ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్ దేనా? అస్సలు కాదు. వాళ్ళు జస్ట్ పాత్రదారులు మాత్రమే. మరి సూత్రధారులైన ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్లు ఎవరు? వాళ్ళు ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ మీద ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. వాళ్ళని కదా ఐడెంటిఫై చేసి కేసులు పెట్టి బుక్ చేయాల్సింది. మరి ఎందుకు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి ఇంత షో చేస్తున్నారు? కేవలం నా అన్వేషణ అనే ఒక్క ఛానల్ ద్వారా ఆ అన్వేషణ అనే వ్యక్తి గొంతు చించుకొని తిట్టి భయపెట్టి వరుసబెట్టి కొంతమందిని ఎక్స్పోజ్ చేస్తూ వీడియోలు చేసి వరుసగా వాటినంతా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తే ఈరోజు సిస్టమ్ కూడా కదులుతుందా? అంత దయనీయ పరిస్థితుల్లో ఉందా మన సిస్టము? సో అలానే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. ఇంత అవేర్నెస్ నా అన్వేష్ చేసిన వీడియోల వల్లనే పెరిగింది, సిస్టమ్ కలిగిస్తే పెరగలేదు. ఈవెన్ సజ్జనార్ కూడా అలాగే స్పందించారు. కానీ నా అన్వేషణ బయటపెట్టిన వాళ్ళైనా సరే, ఇప్పుడు కేసులు నమోదైన వాళ్ళైనా సరే, మూలాల్లో ఉన్నది వీళ్ళెవరూ కాదు. నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయకపోతే ఇంకో కొత్త దారిలో ప్రమోట్ చేయించే సత్తా ఆ బెట్టింగ్ కంపెనీలకు ఉంది. ప్రభుత్వాలని నియంత్రించేంత పెద్ద స్థాయిలో వాటి ఎకానమీ డెవలప్ అయింది ఆల్రెడీ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గంజాయి అనేది ఎవరో ప్రమోట్ చేస్తే ఈరోజు ఇంత విస్తృతంగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అలవాటు పడిపోయి మత్తులో జోగేలాగా వెళ్ళలేదు కదా. స్కూల్స్ దగ్గరుండే షాపుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మించి పిల్లలకు అలవాటు చేసి వాళ్ళ నుంచి కూడా డబ్బులు కొట్టేసేంత స్థాయిలో ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. బెట్టింగులు కూడా అంతే. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ నటీనటులు ప్రమోట్ చేయకపోతే వేరే మార్గాల్ని అన్వేషించి మళ్ళీ ఈ అమాయకుల్ని ఖచ్చితంగా బలి చేసే పని మాత్రం కొనసాగుతుంది. బెట్టింగుల ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకునే లీగల్, ఇల్లీగల్ అవకాశాలు ఇండియాలో ఉన్నప్పుడు ఈ దోపిడీ ఎప్పుడు ఆగుతుంది? ఎలా ఆగుతుంది? కేవలం ప్రభుత్వాలు మాత్రమే దేశమంతా ఒకే చట్టం తెచ్చి ఆపాలి అంటే. కానీ అలా చేయట్లేదు. గవర్నమెంట్ చేస్తుంది అనే నమ్మకం కూడా లేదు. ఈ మొత్తం చూస్తే మీకు కూడా అది అర్థమవుతుంది. ఎందుకు అంటే వేల కోట్ల రూపాయల ట్యాక్స్ డబ్బు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి గవర్నమెంట్కి డైరెక్ట్గా వస్తుంది ప్రతి సంవత్సరం. డైరెక్ట్గా ఒక చోట చేరి ఆడే గ్యాంబ్లింగు, బెట్టింగు నియంత్రించడానికి మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ఉంది. కానీ ఆన్లైన్లో ఆడే బెట్టింగు, గ్యాంబ్లింగు ఈ చట్టపరిధిలో లేవు. దేశం మొత్తం కూడా ఈ ఆన్లైన్ బెట్టింగు, గ్యాంబ్లింగ్ని నిషేధించే ఒక చట్టం లేకపోవడం అనేది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద సిగ్గుచేటు. అలాగే బెట్టింగ్ యాప్స్, స్కిల్ గేమ్స్, రమ్మీ ఇవన్నీ కూడా ఒకే టైప్ ఆటలు. బెట్టింగ్ యాప్స్ వేరు, స్కిల్ గేమ్స్ వేరు, రమ్మీ వేరు. ఇవన్నీ వేరు, కొన్ని లీగలు, కొన్ని ఇల్లీగలు అనే చర్చ నడుస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని స్లో పాయిజన్ యాప్స్, కొన్ని ఇన్స్టెంట్ విషం. అంతేగాని అన్నీ మనీ కట్టి ఆడాల్సిందే, ఫైనల్గా మనీ పోగొట్టుకోవాల్సిందే. వాటిని డిజైన్ చేయడమే అలా చేశారు. స్లో పాయిజన్ లాంటి గేమ్స్ని మన దేశంలో చట్టబద్ధం చేశారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, వాటిని లీగల్ అంటున్నారు. ఇన్స్టెంట్ విషన్ లాంటి యాప్స్, గేమ్స్ని ఇల్లీగల్ అంటున్నారు, వాటి నుంచి ట్యాక్స్ రాదు. వాటిని పెద్ద పెద్ద స్టార్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్తో వాటిని ప్రమోట్ చేయించి నేరుగా జనాల దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నారు. వీటి మీద సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. సుప్రీంకోర్టు 1968లో స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కె సత్యనారాయణ కేసులో గేమ్ ఆఫ్ స్కిల్ అంటే నైపుణ్యం ఆధారంగా ఆడితే అలాంటివి గ్యాంబ్లింగ్ కిందికి రావు అని చెప్పి ఒక తీర్పు చెప్పింది. విజయ్ దేవరకొండ, రానా స్టేట్మెంట్స్లో కూడా ఈ తీర్పునే ప్రస్తావించారు. అయితే ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించదు. ఇక్కడ అన్ని రకాల రమ్మీ, స్కిల్ గేమ్స్, ఫ్యాంటసీ గేమ్స్ అంటే క్యాష్ పోగొట్టుకునే, క్యాష్ అడిగే ప్రతి గేము కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నిషేధం ఉంది. కాబట్టి వాళ్ళ వాదన ఏపీలో, తెలంగాణలో కరెక్ట్ కాదు, చెల్లదు.
నిజానికి ఏపీ తెలంగాణలో ఈ విషయంలో చాలా గట్టి చట్టాలే తీసుకొని వచ్చారు. దేశంలో నిషేధం లేకపోవడం వల్లనే ఇక్కడ చట్టాలు ఉన్నా కూడా బెట్టింగ్లు ఏమాత్రం ఆపట్లేదు, ప్రాణాలు పోవడం ఆగట్లేదు. ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్రం ఏదైనా కంట్రోల్ చేస్తుంది అంటే ఎక్కువ పన్ను వసూలు చేయడం మాత్రమే. జనం చచ్చిపోతున్నా సరే మాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు ఇచ్చేసి మీరు చస్తే చావండి, మీరు జనంతో ఏమైనా చేసుకోండి అనేలాగా ఒక కూనీకోరు వ్యాపారాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. దీంతో చాలామంది మేము లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాము, దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తోంది అనే ఒక సోకాల్డ్ వాదనని ముందుకు తీసుకొని వస్తున్నారు. బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి, డబ్బులు పోతున్నాయా లేదా, నష్టపోతున్నారా లేదా, అది గేమ్ ఎలా అవుతుంది అనేది కూడా ఆలోచించాలి. అది కదా ప్రామాణికం కావాలి. అలాగే ఇంకొకటి ఆలోచిద్దాము, ఎక్కువ ట్యాక్స్ అంటే 28% ట్యాక్స్ కట్టేవాడు దాన్ని అమాయకుల నుంచి లాక్కోకుండా ఫక్తు చీటింగ్ చేయకుండా బిజినెస్ చేస్తాడా? ఆట ఆడేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనం ఇద్దాము అని ఏమైనా ఆలోచిస్తాడా? ఇటు గవర్నమెంట్కి 28% ఇచ్చేవాడు ఆడేవాడి నుంచి ఎంత గుంజుకుందాము అని మాత్రమే కదా చూస్తాడు, రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తాడు కదా. ఇంత చిన్న విషయం గవర్నమెంట్స్కి అర్థం కాలేదు అంటే మనం నిజంగా ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు. ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ ఏడాదికి 7,000 కోట్ల రూపాయలు ఈ ఆన్లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు, పేర్లు ఏవైనా కానీ స్కిల్ గేమ్స్, వీటన్నిటి ద్వారా కూడా లీగల్ బెట్టింగ్ అని ఒక బ్రాండ్ వేసుకున్నారు కదా, ఆ లీగల్ బెట్టింగ్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ అందుతోంది. ఈ ఆర్టికల్ చూడండి, ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి సంవత్సరం 14,000 కోట్ల రూపాయల GSTని వసూలు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ విషయాన్ని చెప్పింది కేంద్ర రెవెన్యూ సెక్రటరీగా సంజయ్ మల్హోత్రా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు అర్థమైందా ఈ బెట్టింగ్ యాప్స్, గ్యాంబ్లింగ్ అరాచకాల్లో అసలు దోషి ఎవరో? కానీ లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్స్ రూపంలో మొత్తం జనం మీద జరుగుతున్న దోపిడీ చూస్తే 1,00,000 కోట్లో దాటిపోతుందేమో అనుకోవాలి. కేవలం ఈ ట్యాక్స్ ఆదాయం కోసమే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ నిషేధించట్లేదు. 1,000 మంది చచ్చిపోతున్నా కూడా 1,000 కోట్ల ట్యాక్స్ డబ్బు అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ యూత్ లైవ్స్. నిజంగా మోదీ గారు తలుచుకుంటే ఒక్క నిర్ణయం చాలు మొత్తం బ్యాన్ చేయడానికి. మరి ఇంతమంది చనిపోతుంటే ఎందుకు నిషేధించట్లేదు అంటే బెట్టింగ్ కంపెనీలకే కాదు, ఈజీ మనీ మన గవర్నమెంట్స్ కూడా కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది, మాకేం సంబంధం లేదు అని చెప్పి. కానీ కేంద్రం దేశమంతా చట్టం చెయ్యాలి అనుకుంటే ఎవ్వరూ అడ్డుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం అమల్లో ఉంది. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ 2017లోనే ఈ ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ సహా నగదు ఆధారిత అన్ని గేమ్స్ మీద నిషేధం విధిస్తూ ఒక చట్టం చేసింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ఆధారంగా అన్ని రకాల ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, పూర్తిగా రమ్మీ ఇవన్నీ కూడా నిషేధం విధించారు. తమిళనాడు, ఒడిశా, అస్సాంలో కూడా ఇలాంటి బ్యాన్స్ ఉన్నాయి. వీటికి పూర్తి భిన్నంగా సిక్కింలో 2008లో ఒక చట్టం తెచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినోలకి రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మాకు రాష్ట్రానికి ఆదాయం కావాలి, అందుకని ఈ బెట్టింగ్ యాప్స్ని మేము లైసెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము అని చెప్పి సిక్కిం చెప్తోంది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్ల మీద ఎలాంటి నియంత్రణ లేదు, రాష్ట్ర స్థాయిలో ఒక చట్టము లేదు. సో మన దగ్గర చట్టాలు ఉన్నప్పుడే ఇంతమంది చనిపోతున్నారు, ఇంత చర్చ జరుగుతోంది అంటే ఇక్కడంతా కూడా వాళ్ళ వేదన అరణ్య రోదనే. అయితే మనం చాలాసార్లు ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని చైనా నుంచి ఆపరేట్ అవుతున్నాయి అని అంటాం కదా, అది పూర్తిగా నిజమా? చైనాలో ఆ స్థాయిలో బెట్టింగ్ నడుస్తోందా అని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే చైనాలో ఈ బెట్టింగ్ ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, లేదా VPN ద్వారా కానీ మొత్తం ఏ రకంగా అయినా సరే కంప్లీట్ బ్యాన్. 1949లోనే వాళ్ళు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ ఆడడాన్ని ఒక సంఘ విద్రోహ చర్యగా చేసి పెద్ద చట్టం తీసుకొని వచ్చింది. అక్కడ వెల్ఫేర్ లాటరీ లేదా స్పోర్ట్స్ లాటరీ వీటిని మాత్రమే అమ్ముకోవచ్చు, అది కూడా వెల్ఫేర్ కోసం కొంతమందికి అట్లాంటి పర్మిషన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే చైనా యాప్స్ అన్నీ కూడా హాంకాంగ్, మకావు అనే ఏరియాస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. గతంలో మన కేంద్ర ప్రభుత్వం కొన్ని నిషేధించింది చైనా యాప్స్ అని చెప్పి, అవి కూడా అక్కడి నుంచే ఆపరేట్ అవుతాయి అనేది ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం. అలాగే చైనాలో మాత్రమే కాదు, సౌదీ అరేబియా, ఖతారు, ఇరాను ఈ దేశాల్లో షరియా చట్టాల ద్వారా ఈ బెట్టింగ్ని పూర్తిగా బ్యాన్ చేశారు. నార్త్ కొరియాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అన్ని రకాల బెట్టింగ్స్ మీద పూర్తిగా బ్యాన్ విధించింది. అమెరికాలో కూడా అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఉటా ఇలా 12 రాష్ట్రాల్లో బెట్టింగ్ మీద బ్యాన్ ఉంది. ఉటా స్టేట్లో అయితే ఈ గ్యాంబ్లింగ్ని రాజ్యాంగంలోనే చేర్చి బ్యాన్ చేశారు. సో మన దేశంలో ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది అన్ని రకాల బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అది స్కిల్ గేమ్ పేరుతో ఆడిన మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే దాన్ని ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి కంప్లీట్ దేశవ్యాప్తంగా ఒకే చట్టంతో బ్యాన్ చేయాలి. అప్పుడు మాత్రమే బెట్టింగ్ యాప్స్ నిషేధం అనేది అమలవుతుంది. అప్పుడు ఎవరు ప్రమోట్ చేయకుండా ఉంటారు. సో రాష్ట్రాల చేతిలో ఏమీ ఉండదు, కేంద్రం మాత్రమే చేయాలి.
దేశమంతా ఒకే చట్టం తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. బీజేపీ పాలకులు మేము చాలా పెద్ద దేశభక్తులు అంటారు కదా, ఏది మీ దేశభక్తి? టీనేజర్లు ఈ స్థాయిలో చనిపోతుంటే, పైకి కనిపించని ఒక పెద్ద మారణ హోమం మన యువత మీద జరుగుతుంటే, వాళ్ళ చావుల మీద లీగల్ ట్యాక్స్లు ఏరుకోవడం మీ దేశభక్త? తెలిసి తెలియక ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ సజ్జనార్ లాంటి పెద్దలు కానీ ఈజీ టార్గెట్ అయ్యే ఈ ఇన్ఫ్లుయెన్సెస్ని పట్టుకోవడం కాదు, చేతనైతే దీని వెనకాల ఉండే వ్యవస్థను పట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇండియా మొత్తం ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేసేలాగా ఒత్తిడి తీసుకొని రావాలి. అలాగే ఇక్కడ సెలబ్రిటీస్కి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఎండార్స్ చేసేటప్పుడు మీకు ఎంత డబ్బు వస్తుంది అని కాదు మీరు ఆలోచించాల్సింది. ఈ ఎండార్స్మెంట్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, నన్ను అభిమానించే, నన్ను ప్రేమించే, నన్ను ఈ స్థాయికి తెచ్చిన వాళ్ళకి నేను చేసే ఈ ఎండార్స్మెంట్ మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? 1% పీపుల్కి కీడు చేస్తుంది అన్నా కూడా మీరు దాన్ని డ్రాప్ చేసేలాగా మీరు ఉండాలి. ఎందుకంటే మీరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మే ఒక అంధ భక్తులు మీ చుట్టూ తయారయ్యారు కాబట్టి. ఇలా ఆలోచించినప్పుడు బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాదు, జనానికి హాని చేసే ఇతర ప్రమోషన్స్ కూడా చేయకుండా ఉంటారు. సో ఈ వీడియో మీకు టోటల్ ఇష్యూ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చింది, ఒక పర్స్పెక్టివ్ కలిగించింది అని అనుకుంటున్నాను. మేము రేయింబౌళ్ళు కష్టపడితే ఇంత తక్కువ టైంలో మీకు ఇంత విలువైన సమాచారాన్ని నేను ఇవ్వగలిగాను. నా వైపు నుంచి ఈ వీడియో చూస్తున్న మీకు ఒకటే రిక్వెస్ట్, మాలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు నిలబడాలి అంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. నేను 4 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాను, కానీ మన ఛానల్ చూడండి ఇప్పటికీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కూడా రీచ్ అవ్వలేదు. కారణం ఏంటి? కేవలం సమాజానికి పనికొచ్చే విషయాలే చెప్పాలి అనే ఒక థంబ్ రూల్ని పెట్టుకోవడం. సో ఇలాగే ఉండాలి అని మేము అనుకుంటున్నాము. ఇది చాలా తృప్తినిస్తుంది, కానీ ఇలాంటివి మీ ముందుకు తీసుకొని రావాలి అంటే చాలా శ్రమ కూడా అవుతుంది. సో అందుకే మన ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయడానికి సభ్యులుగా చేరండి. అప్పుడు మాత్రమే ఇలాంటి విలువైన వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.